ఆనాడు ఎంత అవేర్నెస్ వచ్చిందో అదంతా, యాజ్ ఆల్రెడీ పాయింటెడ్ అవుట్, 20 million people came onto the streets, అంటే 2 కోట్ల మంది. And that was a big shock to the American political elites. ఒక నిద్రపోతున్న దేశాన్ని ఒక్కసారి కుదిపించినట్లయింది. అంతటి అవేకనింగ్ జరిగిన ఆ టైంలో ఐక్యరాజ్య సమితి, బికాజ్ దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో మీ అందరికి తెలుసు, న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ ఇది ఇన్ అమెరికా. అమెరికాలో మొత్తం టర్మాయిల్ జరుగుతుంది బికాజ్ ఆఫ్ రాకెల్ కార్సన్స్ పబ్లికేషన్, తర్వాత ఎర్త్ డే, అండ్ ఆల్సో between 60 and 70 అమెరికాలో దేవర్ టోటల్ 4 ఇంపార్టెంట్ పీపుల్. చాలా మంది ఉన్నారు కానీ బట్ 4 మన ఈనాటి కన్సిడరేషన్ కు. 1 was John F. Kennedy, 2 Martin Luther King, 3 Rachel Carson, and 4 Ralph Nader. వీళ్ళు కాక చాలా మంది సెనేటర్స్. ఇట్ వాజ్ ఎ టైమ్ వీ కెన్ సే దట్ 100 flowers were blooming, intellectual flowers. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైంలో అలాంటి బ్లూమింగ్ మనకు కనపడుతుంది. ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ జరిగేటప్పుడు భారతదేశంలో వి ఫౌండ్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్సనాలిటీస్, లీవింగ్ ఎవ్రీథింగ్ అసైడ్, వాళ్ళన్నీ వదిలిపెట్టి ఫ్రీడమ్ స్ట్రగుల్లోకి వచ్చిన విషయాలు మనందరికి తెలుసు. ఒక్క బెంగాల్లోనే సో మెనీ వండర్ఫుల్ పర్సనాలిటీస్, బిపిన్ చంద్రపాల్, శ్రీ అరబిందో, Bankim Chandra Chatterjee, Rabindranath Tagore, and you can go on adding. Every state, appadi states anlemo, but every region in this country. Mana daggara kuda Prakasham Pantulu. Then it goes on. In Maharashtra, in Punjab, in Delhi, everywhere you find the best of the people. The best personalities have come forward to take up people's problems. Friends, United Nations, ఐక్యరాజ్య సమితి, ఇన్స్పైర్డ్ బై ది ఎర్త్ డే. వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఇంత గ్లోబల్ ఆర్గనైజేషను కేవలం థర్డ్ వరల్డ్ వార్ రాకుండా చూడడమే కాదు, పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు 1972 జూన్ 5th రోజు స్టాక్హామ్ అనే సిటీలో, స్వీడన్లో, they organized what came to be known as the United Nations First Conference on Human Environment. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో మొట్టమొదటిసారి పర్యావరణం గురించి ప్రపంచ దేశాలన్నీ ఒక సిటీలో కలిసి డిస్కస్ చేయడం అంటే నథింగ్ లైక్ దట్ ఎవర్ హ్యాపెన్ బిఫోర్. అండ్ ఇది ఫస్ట్ ఎర్త్ డే, April 22nd తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ అనుకోవచ్చు. ఇట్స్ ఎ ఫాల్ అవుట్ అండ్ ఇట్స్ అన్ ఇంపాక్ట్ అండ్ ఇట్స్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్. అండ్ దిస్ స్టాక్హామ్ కాన్ఫరెన్స్ can be described as the beginning of environmental era. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే 1983. 1983లో ఐక్యరాజ్య సమితి WCED, వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని ఒక కమిషన్ అపాయింట్ చేయడం. ఎందుకు అపాయింట్ చేయాల్సి వచ్చిందంటే 70 స్టాక్హామ్ కాన్ఫరెన్స్ తర్వాత వెస్టర్న్ వరల్డ్లో ఉన్న యూనివర్సిటీస్ మొదలు కనెక్ట్ అయినాయి ఈ సబ్జెక్ట్. యూరోప్లో, అమెరికాలో, కెనడాలో. ఎందుకంటే ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వర్మ్ అన్నట్టు ఈ యూనివర్సిటీస్ అమెరికాలో, యూరోప్లో ఎప్పుడు కూడా విజిలెంట్ ఉంటాయి. ఏదైనా కొత్త టాపిక్ రాగానే వాళ్ళు దుంకుతారు. అండ్ దే ట్రై టు గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్ అండ్ సిన్సియర్గా వర్క్ చేస్తారు. దాంట్లో వాళ్ళకి ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అవన్నీ తర్వాత కానీ, బట్ they are vigilant and they get hold of the new topic. ఎన్వైరన్మెంట్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఎప్పుడైతే ఎమర్జ్ అవుతుందో గ్లోబల్ లెవెల్లో, ఈ యూనివర్సిటీస్ అన్ని కనెక్ట్ అయ్యి సడన్లీ వాట్ వీ నోటీస్ ఇస్ దట్ there was a sudden burst in the knowledge on this subject.
సడన్ కొన్ని ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కొన్ని వేల ఆర్టికల్స్ పబ్లిష్ అవుతుండే, వందల పిహెచ్డీస్ ప్రొడ్యూస్ అవుతుంది, అనేక రిపోర్ట్స్ వస్తుండే. అవి ఎంతవరకు కరెక్ట్ అవన్నీ తర్వాత కానీ, బట్ దేవర్ సో మచ్ ఆఫ్ ఏ బర్స్ట్, ఒక ఇన్ఫర్మేషన్ బాంబ్ షెల్ తిరిగా. సో యునైటెడ్ నేషన్స్ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అండ్ దే వాంటెడ్ టు గెట్ టు ద గ్రిప్స్. అంటే అసలు అర్థం చేసుకోబోయి వాళ్ళు ఈ కమిషన్ అపాయింట్ చేసిండ్రు. ఈ కమిషన్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏముండే అంటే, దే వర్ సపోజ్ టు రివ్యూ ది ఎమర్జింగ్ లిటరేచర్. ఆ సబ్జెక్ట్ పైన వస్తున్నటువంటి టోటల్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటారు. అండ్ దే హ్యాడ్ టు రివ్యూ ఇట్, దట్ ఈస్ వన్. సెకండ్లీ, మొత్తం ప్రపంచంలో ఇంతకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు. సో ద రైజింగ్ aspirations of the teeming millions worldwide. So this commission visited almost all the continents, and they also visited environmental hotspots అంటాం. ఎక్కడనైతే పర్యావరణ సంక్షోభాలు ఎక్కువ ఉన్నాయో అలాంటి ప్రాంతాలకు వెళ్ళి కూడా ఎన్జిఓస్, యాక్టివిస్టులు డైరెక్ట్గా ప్రజలతో డిస్కస్ చేసి అనేక ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు ఒక నివేదిక తయారు చేసిండ్రు. దానికి 4 years టైం పట్టింది. 1987లో దిస్ రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్. ఆ రిపోర్టులో మొట్టమొదటిసారి మొత్తం అంటే మనందరికీ టు మేక్ ఇట్ ఈజీ, ఆ రిపోర్ట్లో ఏముందంటే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ను కొన్ని పేర్కొన్నారు. లైక్ ద డిప్లీషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్, గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం పెరుగుతుంది, లీడింగ్ టు క్లైమేట్ చేంజ్. తర్వాత తరుగుతున్నటువంటి జీవ వైవిధ్యం, పెరుగుతున్నటువంటి ఎడారీకరణ, తర్వాత పొంచి ఉన్నటువంటి అణు ప్రమాదం, అణు రియాక్టర్లు, అణు బాంబులతో ఉన్నటువంటి ప్రమాదం. కానీ ఇలాంటివే కాకుండా అప్పుడు దే ఆల్సో టుక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ డెవలప్మెంట్. అయితే ఇక్కడ డెవలప్మెంట్ అంటే మనం అనుకున్నట్టు సస్టైనబుల్ డెవలప్మెంట్ కాదు, ప్రభుత్వాలు అనుకున్న డెవలప్మెంట్. ఈవెన్ అది కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే గవర్నమెంట్ ఏదో ఒక వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని వాళ్ళు ప్రజలపైన రుద్దొచ్చు. బట్ పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్. మీరు ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, మొత్తం ప్రపంచంలో గవర్నమెంట్స్ కన్నా ఎక్కువ ఇంటెలిజెన్స్ ప్రజలలో ఉంటుంది. పీపుల్ ఆర్ డెఫినెట్లీ మోర్ ఇంటెలిజెంట్, అండ్ వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా గవర్నమెంట్ పాలసీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ద పాలసీ ఈజ్ నాట్ ప్రో పీపుల్, ప్రో ఎన్వైరన్మెంట్, దేర్ విల్ బి ఆపోజిషన్. సో ఈ డిఫికల్టీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ యాంగిల్ అవి కూడా చూసాను. దెన్ ఫైనలీ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్, సోకాల్డ్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్, ఇవన్నీ సమ్ వే టు బ్యాలెన్స్ అనే పద్ధతిలో దే డిస్క్రైబ్ డెవలప్మెంట్ అండ్ దే సెడ్ దట్ ఇట్ షుడ్ బి సస్టైనబుల్. ఇక దా డెఫినేషన్లకు ఎక్కువ లోతుగా వెళ్ళకుండా సింపుల్గా చెప్పాలంటే, ప్రస్తుత తరం అంటే భూమండలం పైన ఉన్న మన గౌరవనీయులైన మనందరం ప్రజలందరూ మనందరి అవసరాలు తీర్చేటట్టుగా డెవలప్మెంట్ ఉండాలి. కానీ మనమే లాస్ట్ జనరేషన్ కాదు, రాబోయే తరాల యొక్క అవసరాలను కూడా గుర్తెరిగి we need to organize development with a sense of responsibility and accountability and transparency. ఎందుకంటే రాబోయే తరాలు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి. ఆ ఉద్దేశంతో సస్టైనబుల్ డెవలప్మెంట్ను వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. డీటెయిల్స్ ఈ లిమిటెడ్ టైంలో ఇవ్వాల్సిన సమయం కూడా కాదు. ఆఫ్టర్ దిస్ ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే, దాన్ని అనేక అంటే కొన్ని పబ్లిషర్స్ ముందుకు వచ్చిండ్రు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, దే పబ్లిష్డ్ ఇట్ ఇన్ ఏ బుక్ ఫామ్. చాలా మంది అదర్ పబ్లికేషన్స్ కూడా వచ్చినాయి. ఈ రిపోర్టును ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి వాళ్ళ యొక్క ఏజెన్సీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పిందంటే, మీరు మీ దేశాల్లో యూ డిస్కస్ థరోలీ and make copies of it and distribute to the universities, so academics, so scientists, so NGOs, so members of parliament, political parties, etc., etc.
and we are going to organize a global conference. మొత్తం మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్. సో యునైటెడ్ నేషన్స్ ఏమనంటే మీరు ప్రతి దేశంలో కూడా ఈ రిపోర్ట్ను డిస్కస్ చేసి యూ అటెండ్ ద కాన్ఫరెన్స్ విత్ యువర్ ఒపీనియన్. యూ కమ్ ప్రిపేర్డ్. ఏదో ఒకటిగా టైం పాస్ గ్లోబల్ కాన్ఫరెన్స్ అంటే వెళ్ళి రావడం కాదు. యూ డూ యువర్ హోంవర్క్ అండ్ కమ్. సో చాలా దేశాల్లో చర్చ జరిగింది. భారతదేశంలో కూడా కొన్ని యూనివర్సిటీస్లో మన రీసెర్చ్ ల్యాబ్స్లలో, పబ్లిక్లో, ఎన్జిఓస్లో, మీడియా జర్నలిస్ట్లలో, ఎడిటోరియల్స్లో డిస్కషన్ అయింది. బట్ ఇంత పెద్ద దేశంలో ప్రజలు అంటే రియల్ గుడ్ మాస్ డిస్కషన్ అయితే ప్రజల్లోకి అయితే వెళ్ళలేదు. బట్ స్టిల్ దే వాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ డిస్కషన్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ అడిక్వేట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఈ మొత్తం రిపోర్ట్ను డిస్కస్ చేసి ఆమోదించడానికి 1992 రియో కాన్ఫరెన్స్, దాన్ని ధరిత్రి సదస్సు అని అంటారు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. సరే, వాళ్ళ ప్రపంచ దేశాలన్నీ కూడా చదువుకొని వచ్చినాయి కనుక అక్కడ వాళ్ళ రిపోర్ట్ను యునానిమస్గా ఒప్పుకున్నారు. ఇక ఆడ ఏం కాంట్రవర్సీ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ప్యూర్ సైన్స్, అది అంటే గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ మీద ఉంది. సెకండ్ హాఫ్ అంతా కొంత సొల్యూషన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పబ్లిక్ ఆస్పిరేషన్స్, డెమోక్రసీ గురించి ఉంటే కనుక పెద్ద సీరియస్ ఆబ్జెక్షన్స్ లేకుండా almost every country in the world, they accepted the report. Now the question is, ఆ రిపోర్ట్ను ఆమోదించినాక మరి ఏం చేయాలి? ఒట్టిగా అంటే రిపోర్ట్ను అప్లోడ్ చేసి అప్రూవ్ చేసి అప్లోడ్ చేసి ఇంటికి పోవడం కాదు. ఐక్యరాజ్య సమితి చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే, లుక్, నౌ దట్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ యాక్సెప్టెడ్, we want to initiate action. So they developed అప్పటిదప్పుడు ఒక ఏజెండా 21 అని జూన్ 92 నుంచి ఇయర్ 2000 వరకు ఒక 7.5 పీరియడ్ టైంలో ప్రపంచ దేశాలు తీసుకోవాల్సిన చర్యల పట్టిక దాంట్లో ఉంది. దాంట్లో ఏముంది అంటే, మళ్ళీ అగైన్ ఇట్స్ నాట్ ఎగ్జాస్టివ్ అండ్ ఇట్ కాంట్ బి ఎగ్జాస్టివ్ బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం మొత్తం ప్రపంచ దేశాలకు ఒక గ్లోబల్ ఏజెండా, ఏజెండా 21 అని, ప్రిపేరింగ్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ టు ఎంటర్ ద 21st century ఆన్ ఎన్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ నోట్. ఆ ప్రిపరేషన్ అంటే ఏంది ఆ ప్రిపరేషన్? సో ప్రతి దేశంలో కావలసిన పర్యావరణ చట్టాలు, కాలుష్యాన్ని నిరోధించడానికి, అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ యాక్ట్, కావలసిన రెగ్యులేషన్స్ తయారు చేయాలి, పాస్ చేయాలి. తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్స్టిట్యూషన్స్ను క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ. అమెరికాలో ఉంది, చాలా దేశాల్లో ఉంది, కానీ భారతదేశంలో లేదు. అయినా కానీ ఇక్కడ ఎవరు డిమాండ్ చేయరు. దిస్ ఇస్ ఇట్స్ ఎ కంట్రీ విచ్ హ్యాస్ సెవరల్ ఎక్స్ట్రీమ్స్. ఎనీవే, సో వాళ్ళు ఇవి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఏజెండా 21 చెప్పింది. దాన్ని కూడా ప్రపంచ దేశాలన్నీ యాక్సెప్ట్ చేసినాయి. అండ్ ఇంకొకటి ఏం చెప్పిందంటే, వాళ్ళు ఒక 2 రిజిస్టర్స్ ఆడ పెట్టిండ్రు. And you know, UN appealed to the nations of the world to look at the register and indicate their willingness to be invited for conferences of parties on climate change, and the second one is on biodiversity. అంటే వాళ్ళు ప్రపంచ దేశాలు ఆ రిజిస్టర్లో వాళ్ళు రాయాలి, అంటే yes, we would like to associate, we want to be invited, we want to be part of the deliberations అని వాళ్ళు ఇండికేట్ చేస్తే ఆటోమేటికలీ దే విల్ బి ఇన్వైటెడ్ అండ్ దే విల్ బి పార్ట్ ఆఫ్ ద డెలిబరేషన్స్. అండ్ సో కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్, సిఓపిస్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ. సో ఇక్కడ పాయింట్ ఏంది, ఒక థ్యాంక్స్ టు యుఎన్ ఒక గ్లోబల్ రిపోర్ట్ తయారైంది.
గ్లోబల్ కాన్ఫరెన్స్ అయింది, ప్రపంచ దేశాలు ఒప్పుకున్నాయి, దెన్ యాక్షన్ కూడా ఇనిషియేట్ అయింది, Agenda 21, అండ్ దెన్ కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీ, COPs ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ, ఇదంతా స్టార్ట్ అయింది. అండ్ బట్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్ ఈస్, ఇంతవరకు బాగా నడుస్తుంది. As all of you know, friends, the corporates of the world, as already pointed out by my friend Dr. Narayan Rao garu, Babu Rao garu, they launched a massive campaign in the name of LPG, liberalization, privatization, globalization. సో వాళ్ళు తెలుసుకున్నారు ఇంకా ఈ ఎన్వైరన్మెంటల్ డిబేట్ ఇట్నే కొనసాగితే దట్ విల్ బి క్లిప్పింగ్ ద వింగ్స్ ఆఫ్ ద కార్పొరేట్స్. సో వాళ్ళ సర్వైవల్ కొరకు దే లాంచ్డ్ ఏ మ్యాసివ్ క్యాంపెయిన్. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ క్యాంపెయిన్ లో ఇండియాలో ఉన్న సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ అందరూ అమ్ముడు పోయారు. Now why I am telling this is, till 1992, intellectuals in India, they were praising public sector like anything. 92 tarvata suddenly plate branch, and they started finding fault in the public sector. Suddenly, and you know what was the big prescription? They privatize చేస్తే, ఎందుకంటే public sector లో అంత incompetence ఉంది, and the solution is privatization. All of us have been a witness to it, and invaluable public sector undertakings have been simply offered in a silver platter to the corporates who are very close to the parties in power. Okay. Now we come to year 2000. Year 2000 lo, Aikyarajya Samiti, once again, I want to really hats off to the UN. They have given a prescription known as the MDGs, Millennium Development Goals. ఆ MDGsలో ఏందంటే, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే, that the nations of the world shall focus on their energy to address 8 major issues. 8 ప్రధానమైన సమస్యల మీద ఫోకస్ చేసి, ప్రతి దేశంలో ఉన్న అత్యంత ఎక్స్ట్రీమ్ పావర్టీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక హీలింగ్ టచ్ ఇవ్వాలి. సో వాట్ ఆర్ దీస్ 8 critical areas? Number 1, no poverty, reducing poverty anko. Poverty is a big disease, it has to be addressed. So that is number 1. Second, illiteracy. Third ఏంటంటే dappika, అంటే it deals with drinking water. In other words, water for domestic needs, but safe water. Then fourth one is child mortality. పుట్టిన పాప 3 నెలలు 1 year కూడా బతకకపోతే ఇక దేని కొరకు సివిలైజేషన్? అసలు I don't know if anybody can call it development. So child mortality is a major issue. It has to be addressed, and definitely humanity has to come together to overcome. దాని తర్వాత hunger, ఆకలి, డబ్బు లేక తిండి లేక రాత్రి ఆకలితో పడుకున్నాడంటే that's a slap on the face of the human civilization, particularly the rulers. And వాళ్ళని ఎన్నుకున్న మనది డెమోక్రసీలో, if we are blaming the government, we have to first అద్దం ముందు మనం నిలబడి మనల్ని మనం చూసుకోవాలి. మనమే కదా కులం పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద అన్నిటి వీడు మనోడు అని ఓటేసినాం. Whenever we are blaming the ruling party and the foolishness of the government, I can tell you, friends, behind the success of that particular party, we had a role to play. And therefore, let us be very honest and critical about the whole thing. Okay, then we come to diseases. ఇప్పుడు పాండమిక్ టైమ్స్లో I don't have to elaborate. Already Narayan Rao garu చాలా బ్యూటిఫుల్గా చెప్పింది. I can't improve on it, but let us all, it's very important. అసలు రోగాలు రాకుండా చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? సింపుల్. ప్రతి మెడికల్ కాలేజ్లో
ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, SPM. ఈ మధ్య కాలంలో దాని పేరు కొన్ని యూనివర్సిటీస్లో మార్చిండ్రు, దాని పేరు కమ్యూనిటీ మెడిసిన్. ద బెస్ట్ పాసిబుల్ కేర్ ఇస్ ఆల్వేస్ ప్రివెంటివ్ కేర్. కానీ మన దగ్గర అప్రోచ్ ఎట్లుందంటే డాక్టర్స్, మెడికల్ ఫ్రాటర్నిటీ అన్ఫార్చునేట్లీ ఆ ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ చేయరు. వాళ్ళ అప్రోచ్ ఎట్లుంటుందంటే దట్ పీపుల్ షుడ్ గెట్ సిక్ అండ్ కమ్ టు ద హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్, ఓన్లీ దెన్ ద హాస్పిటల్ విల్ సర్వైవ్. And this kind of this is not the approach. The original intention was that the entire medical fraternity shall work to ensure that people do not get sick. అంటే దాని అర్థం ఏంది? ద ఎయిర్ వి బ్రీత్, ద వాటర్ వి డ్రింక్, మనం పీల్చే గాలి, తాగే నీళ్లు, మన ఇంటి చుట్టూ ఉన్న నేబర్హుడ్, అండ్ ఈవెన్ వ్యసనాలు, cigarette smoking is injurious to health. But still, I don't know how shamelessly people smoke in public. He can be sued. He's committing suicide and arrest చేసి జైల్లో పారేయచ్చు. అండ్ ఇళ్ళల్లో ఇప్పుడు బాగా పైసలు ఎక్కువై ఇంటి లోపలనే ఒక బార్ రూమ్ అని పెడుతుంది. ఐ డోంట్ నో అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆర్ వి క్రియేటింగ్ ఇన్ ద హోమ్? ఇంటి లోపల ఆఫీస్ రూమ్ ఉండాలి, సో దట్ ఎవ్రీబడి కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్. దట్ ఈస్ వన్. అండ్ అదే ఆఫీస్ రూమ్ స్టడీ రూమ్ అవుతుంది. అక్కడనే అసలు డ్రాయింగ్ రూమ్ కల్చరు, పాత హైదరాబాద్ కల్చర్, అది పనికిరాదు. ఆరామ్సే కూర్చొని గప్పాలు కొడదామంటే అది కాదు. అది let there be a place where the whole house can discuss. మొత్తం ఆఫీస్ రూమ్ ఉండాలి, డ్రాయింగ్ రూమ్ వద్దు. And we need to work. Everybody should read. Education is a must. So then we come to two more, what the environmental degradation, and the last one is women equity. That is, men and women should be absolute equality. Elanti discrimination undoddu, not only from the government side but even society. Road meeda, if somebody is teasing a girl or a woman, the society should on the spot, akkaduna 10 mandi ladies and gents, they should come together and go to the rescue of the person who is affected. Indifference on the part of the civil society, that is causing the greatest of the damage. Friends, environmental degradation gurinchi nenu cheppaledu, but I wish to add, worldwide, one very important observation after 1992, eppudaithe LPG vachindo, liberalization, privatization, globalization, as Baburao garu eppudu point out chestha untaru. The corporates are controlling everything in this country, not only India, but in almost all the countries of the world. And these corporates, they control the media. Now they are setting up universities. They fund political parties. They lobby for whatever they want. వాళ్ళకి ఏది కావాలంటే అది on a war footing. Simple. Suppose you and I want to meet the chief minister, it would be extremely difficult. But suppose two corporates, they want an appointment with the chief minister, ante నిమిషాల మీద సెట్ అవుతుంది. And this is what is so-called Gujarat model. Gujarat model అంటే ఏంటి చెప్పండి? ఇప్పటి వరకు it has never been properly explained. Gujarat model is just a model where the corporate has direct access to the chief minister during Modi's time. And the corporate will be allotted depending upon his requirement, whatever product he produces. And again, the bhumi kavali, other facilities, everything is given only in one day, automatic. And that cannot be described as development, because they don't have a master plan for Gujarat. Country wide planning లేదు. ఎక్కడ రిసోర్సెస్ ఉన్నాయి? ప్రజలు కోరుకునే డెవలప్మెంట్ లేదు. ప్రజల యొక్క దీన్ని ఏమంటామంటే ద రైజింగ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్. What are the expectations of the people? And that Gujarat model will never result in sustainability. And that has been promoted at the national level, particularly 2014. And it was never explained
అండ్ మీడియా ఒక పబ్లిసిటీ క్యాంపెయిన్ చేసి గుజరాత్ మోడల్ అంటే నిజమే అనుకుని చాలా మంది వేరే ప్రాంతాల వాళ్ళు కూడా ఆ పర్టికులర్ పార్టీకి ఓటేసింది. కానీ we need to ponder, okay, what is Gujarat model? And the same model is being repeated in almost every state in this country. Suppose యూరోప్ నుంచి కానీ అమెరికా నుంచి ఆర్ జపాన్ నుంచి మల్టీనేషనల్ ఆర్ ట్రాన్స్నేషనల్ కార్పొరేట్స్ suppose they come to India and then they want to and they hold a press conference in Delhi saying that they wish to establish a big industry and it will provide about 10,000 jobs and itla annarante immediately within hours there will be one invitation from Bengal, Tamil Nadu, Maharashtra, Gujarat, ఇంతకుముందు earlier AP, now Telangana, AP, కర్ణాటక. ఏంటంటే మా దగ్గరికి రాండి, మేము 500 ఎకరాలు ఇస్తాం, 1000 ఎకరాలు ఇస్తాం, వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ విల్ బి గివెన్, విల్ గివ్ ఎలక్ట్రిసిటీ అట్ ఎ చీపర్ రేట్. సో అక్కడ కాంపిటీషన్ బిట్వీన్ ద స్టేట్స్ అండ్ the states are vying with each other to welcome the corporates with a red carpet welcome. Okay, friends, the MDGs ఇక్కడ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ను ఇయర్ 2000 నుంచి 2015 డిసెంబర్ వరకు 15 ఏళ్ళ టైం ఫ్రేమ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఉంది. నిజంగా చెప్పాలంటే నాట్ అంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో ఆల్రెడీ బేసిక్ ఇండెక్సెస్ సరే మంచిగా ఉన్నాయి కనుక ఇట్స్ ఓకే. But I don't see it has made a huge difference in the lives of the people in India, except ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకుంటుండ్రు, స్కూల్ పోతుండ్రు, కాలేజ్ పోతుండ్రు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇల్లు డెవలప్ అవుతుంది కనుక గుడిసె పోయి ఇల్లు వచ్చింది, ఒక 2-వీలర్ వచ్చింది, ఓ స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఓ టీవీ ఉంది, ఇంట్లో గ్రాడ్యుయేట్ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేము నల్లమల పోయినప్పుడు బాగా నోటీస్ చేసాం. Today social media is playing a very important role and definitely ప్రతి ఫ్యామిలీ డెవలప్ అయినట్టు అందరూ ఈవెన్ ద పువర్ ఎన్ని కష్టాలు ఉన్నా వాళ్ళు కూడా కొంత అడ్వాన్స్ అయింది. దట్ డజంట్ మీన్ పావర్టీ హ్యాస్ రెడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, బట్ whatever it is, there has been some progress which has been registered, but it is not adequate and it's not sustainable. Now the question is 1/1/2016 నుంచి 1/1/2016 నుంచి sustainable development goals have come. They have been approved and ప్రపంచ దేశాలన్నీ సెప్టెంబర్ 2015 లో దాన్ని ఆమోదించారు. తర్వాత 1st జనవరి 2016 నుంచి 2016 నుంచి అది అమల్లోకి వచ్చింది. అంటే ఆ దిశలో ప్రపంచ రాజ్యాలన్నీ కూడా నడవాలి. their focus should be to realize the goals. Okay, now what are these goals? Again, డీటెయిల్ గా వెళ్ళకుండా మీరు ఒక నెట్ లో 1 minute లో ఇఫ్ యూ కెన్ టైప్ SDGs అంటే వచ్చేస్తుంది. The first one is no poverty, then zero hunger, then third is health for all, fourth is education, quality education for all, fifth is gender equity, sixth is access to water, seventh is access to energy. Then 8th, 9th, 10th, they talk about industry, infrastructure, innovation, and so on. Then right to work with dignity and reduction of income. ఈ మూడింటికి డివోట్ అయినాయి. Then goal number 11 talks about sustainable cities. And ఇక్కడ already it has been explained by my earlier speakers. In India, not a single city is livable. Not a single city, and it's an open challenge. Particularly in North India, the air pollution levels are so high. And ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఓన్లీ పంజాబ్ అండ్ హర్యానా ఫార్మర్స్ ని బ్లేమ్ చేస్తుండ్రు. కానీ వాట్ అబౌట్ ద ఎయిర్ పొల్యూషన్ దట్ ఈస్ జనరేటెడ్ ఇన్ ఢిల్లీ అండ్ గుర్గాం? సో ఇట్స్ ఈజీ టు బ్లేమ్, మేము మంచిగానే ఉన్నాం, ఆ పక్క రాష్ట్రం నుంచి వస్తుందని. దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. పర్టికులర్లీ వాళ్ళు ఫార్మర్స్ ను బ్లేమ్ చేయడం, వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వాలి. And just because they don't have an organized voice, it is not proper to blame them. But anyway, it's a very serious issue. We have to. So then goal number 12 is responsible
consumption. And ikkada గౌరవనీయులైన మనందరం who are whose basic needs are fortunately taken care of, మనం చేసే కథలేంది, మనం మాల్కి పోతాం, కనపడ్డదల్లా కొనే మూడ్లో ఉంటాం. అవసరమా అది? ఒక డ్రెస్ కొనే ముందు కాంట్ వి థింక్ వెదర్ మనకు నిజంగా అవసరమా కాదా? డూ వీ హ్యావ్ టు స్పెండ్ మనీ జస్ట్ బికాజ్ వీ హ్యావ్ ఇట్? హోటల్ పోతాం, పార్టీస్ ఇస్తాం, ఎంత లావిష్ అంటే అక్కడ ఒక టిప్ ఇస్తాం 500 రూపీస్. హోటల్లో టిప్ ఇవ్వడం ఏంది? ఆ హోటల్ ముందు ఉన్న బెగ్గర్కి ఇవ్వచ్చు కదా, 500 ఇస్తే మిమ్మల్ని దాల్చుకుంటాడు. బట్ దెన్ వీ వాంట్ టు షో ఆఫ్. అందరి ముందు మనం పోజ్ పెట్టి ఒక 500 ఆడబెడితే వాడు, I mean that kind of our middle class culture, we have to overcome this. Okay, friends, goal number 13 is climate remediation. Now, for example, Telangana government talks about వీళ్ళు ఏమంటారు, నీళ్లు, నియామకాలు, నిధులు. ఓకే, నియామకాలు అంటే 7 ఉన్నాయి చెప్పాలి, ఎంతసేపు గవర్నమెంట్ జాబ్సే కదా. కాంట్ బి ఇన్నోవేటివ్, క్రియేటివ్, కొత్తగా ఆలోచన చేయవచ్చు కదా. నిజంగా జాబ్స్ 7 ఉన్నాయి నేను చెప్తాను. The jobs are there in addressing environmental problems. Come on, effluent treatment, STPs అంటే ఇప్పుడు ఉన్న STPs అవి ఫంక్షనల్ అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్, ఎందుకంటే అనేక కాంప్రమైజెస్ అవుతున్నాయి. బట్ ద రియల్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రీటింగ్ sewage is a very challenging thing. Then collecting, disposal of waste management, municipal solid waste. దాంట్లో there is lot of wealth which has to be reclaimed and recycled. ప్రపంచంలో బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడెక్కడ ఏమైతుంది, how much of activity is being generated, and they should be paid. Work with dignity. Please follow this. ఇప్పటికి కూడా ఇంత అంటే 70 years of independence, show me one office where అందరు కూర్చొని అటెండర్స్ కానించి అందరూ స్వీపర్స్ కూర్చొని ఛాయ్ తాగే ఆఫీస్ ఏందో నాకు చూపించండి. ఎందుకు ఆఫీస్లలో కూడా హైరార్కీ ఏంది? అందరూ పబ్లిక్ సర్వెంట్సే కదా. But then we have this kind of hierarchy. Anyway, all these things, there are jobs. For example, water harvesting, protection of lakes, afforestation, renewable energy, solar, wind, కాకుండా మనం బాబురావు గారిని అడిగితే ఇంకా ఎన్నో చెప్తాం. I mean, we have to survive. We need to meet our needs, but at the same time, without affecting the environment. Jobs can be created. We should learn to live within our planetary limits, boundaries. Where there is a will, there is a way. But for all this to happen, conventional political parties తోటి కాదు, సింపుల్. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా కంకణం కట్టుకొని మేము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు అంకితమైనమని వాళ్ళు చెప్తలేరు. వాళ్ళు చేస్తారనే నమ్మకం మాలాంటి వాళ్ళకి లేదు. ఇక మనం ఉన్నాం గౌరవనీయులైన ప్రజలు. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా, ఇటువంటి ఎన్ని వెబినార్లు పెట్టి ఎంత చేసినా కానీ ఎలక్షన్లు వచ్చేసరికి అక్కడ మనోడు అని ఓటేస్తాం. వాట్ ఈస్ దిస్ డైకాటమీ? Can't we continue to be together even at the time of elections and be a deciding factor? Yes, we can do it and we need to do it. Now, coming to goal number 14 and 15, friends. Yeah. Goal number 14, 15. 14 is life in water. వాళ్ళ UN language లో life under water అని ఉంది. ఆ అండర్ అనే వర్డ్ మీరు కరెక్ట్ చేసుకోవాలి. How can there be under for water? It has to be life in water. Secondly, life on land. ఈ రెండు అంటే ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ కింద. ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్ అండ్ I wish to move on. Then comes goal number 16, which is the soul of sustainable development goals. 16 talks about level playing ground. It talks strong institutions ఉండాలి కదా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక మండల ఆఫీస్కి పోవాలంటే మనం ఫోన్ చేయించుకొని పోతున్నాం చాలా మంది. ఎవరన్నా తెలుసా,
ఆడెవరన్నా మనోడు ఉన్నాడా, లేకుంటే ఎమ్మెల్యే తోటి ఫోన్ చేయించుకొని ఏం అవసరం? ఒక గవర్నమెంట్ ఆఫీస్కు కాంట్ వి గో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ అండ్ we expect the rule of law, equality before law, and that person who is sitting there is after all our employee. ఈ ఈ ఈ ధీమా మనకు లేదు. And that is where we are all suffering from inferiority complex. బ్రిటిష్ టైం నుంచి ఇంకా మనం కోలుకోనే లేదు. ప్రతి లెటర్లో సర్ ఏంది? దట్ వర్డ్ సర్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్లేవరీ. Slave I remain. Can't we address Mr. So and so designation or just by the designation? సో మన మైండ్ సెట్ చాలా మారాలి. ఈ స్లేవిష్ మెంటాలిటీ వద్దు, చెంచాగిరి వద్దు. And we need to function without any recommendations. Goal number 16 talks about democracy. It talks about rule of law, justice, peace. So I request all of 17 talks about partnerships. That is, we all need to come together. నేను ఉద్యమాల గురించి చెప్పలేదు, బట్ we were able to achieve lot of things. కానీ ఇది ఎట్లుందంటే జస్ట్ సిమ్టోమాటిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు పటాన్చెరులో, లేకుంటే నల్గొండ జలసాధన సమితి, నాగన్ సాగర్ న్యూక్లియర్ రియాక్టర్, అంటే పీస్ మీల్ గా we were able to do tremendous work. Even KBR Park, we have filed so many cases on Moosi, on municipal solid waste. ఇవన్నీ చేసినాం, కానీ now is the time for a major paradigm shift. ఇంకా ఇప్పుడు బాబురావు గారు, అందుకే నేను మా సార్ను మొదలు మాట్లాడమన్నాను. సార్ ఏం చెప్పిండు? వీఆర్ ఫేస్ టు ఫేస్ విత్ మాస్ 6th మాస్ ఎక్స్టెన్షన్, ఫేస్ టు ఫేస్ విత్ డెత్. టుమారో అసలు దేర్ ఇస్ నో టుమారో అంటే ఇంకా మనం మీన మేషాలు లెక్క పెట్టుకుంటే కాదు. Come on, let's all come together and form a wonderful community which will dictate the agenda to political parties.